అండ్ ఇంకొకటి ఏంటంటే 5 years ఎఫర్ట్స్ పెట్టారు కదా. ఇప్పుడు రాజమౌళి గారు కూడా ఒక సినిమా తీయాలంటే 5 years పట్టింది. సో అలా అంటే మీరు 5 years పట్టడానికి ఎందుకు అంత టైం లైన్లోకి రావడానికి టైం తీసుకుంది? ఓకే, దానికి కూడా చెప్తానండి. యాక్చువల్లీ ఏంటంటే స్టార్టింగ్ నాకు 2 ప్రొడ్యూసర్స్ ఉండేవాళ్ళండి. మేము మొత్తం 3 అనమాట, పార్ట్నర్స్ 3 members. నేను స్టార్టింగ్ మేము ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒక బడ్జెట్ అనుకుంటాము. ఆ బడ్జెట్ ఏంటి, ఇదిగో నువ్వు ఒక 50 lakhs, నేను ఒక 50 lakhs, ఇంకొకటి ఒక 50 lakhs, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. అలా అనుకుంటాం. నేను స్టార్టింగ్ దిగేసి నేను పెట్టేసా ఫస్ట్. ఆ మిగతా 2 హ్యాండ్ ఇచ్చారు. అంటే వాళ్ళు హ్యాండ్ ఇచ్చారంటే అది వాళ్ళ పర్సనల్ రీజన్స్ అనమాట. మనం వాళ్ళని జడ్జ్ చేయడానికి కూడా లేదు ప్రజెంట్. నేను వాళ్ళు నాకు మోసం చేశారు అందుకే లేట్ అయిందని కూడా నేను చెప్పను. వాళ్ళు పెట్టాలని రూల్ కూడా లేదు చెప్పే మాట. అదొకటి. తర్వాత వచ్చేసి మధ్యలో కోవిడ్ ఒకటి వచ్చింది. ఆ కోవిడ్ వల్ల మాకు ప్రాబ్లం అయింది. కోవిడ్లో మళ్ళీ తర్వాత ఆ 2 ప్రొడ్యూసర్స్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో వేరే అన్న ఒక అన్న ఎన్ఆర్ఐ అనమాట, అతను ముంబైలో ఉంటారు వాళ్ళు. సో మనకు బాగా కావాల్సిన పర్సన్. ఆ అన్న మాకు సపోర్ట్ చేద్దాం అనుకున్నాడు. కరెక్ట్గా కోవిడ్ టైంలో అన్న చనిపోయినాడు. నాకు ఇంకా అక్కడ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో ఇట్లా ఇలాగే అండి, ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంతే. ఇంకా ఇదే రీజన్, వాస్తవంగా చెప్పాలంటే ఇవే రీజన్స్. కోవిడ్ ఒకటి, తర్వాత నాకు స్టార్టింగ్లో ఒక 2 members ప్రొడ్యూసర్స్గా మేము అందరికి కలిసి టీమ్ లాగా ఫామ్ అయ్యి చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళిద్దరూ హ్యాండ్ ఇవ్వడం ఒకటి. సో ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ అండి, అంతే, ఇంకేం లేదు. మన స్థాయికి మించి పెట్టేశాను నేను ఇప్పటికే. అదొకటి. మళ్ళీ తర్వాత ఇంకా వాళ్ళందరూ హ్యాండ్ ఇచ్చిన తర్వాత నేను ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల గురించి చెప్పాలి, నా టీం గురించి, నా టీంలో ఉండే ఫైనాన్సర్స్ గురించి. వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసిన తర్వాత నేనేమో పెట్టాల్సింది పెట్టేశాను, అయిపోయింది. ఇంకా సినిమా కూడా ఆగిపోయింది. ఏం చేయాలి, అందరికీ తిరుగుతున్నాం, ప్రతి ఒక్కరి దగ్గర తిరుగుతున్నాం, అందరూ తిప్పుకుంటున్నారు, మంత్స్ అయిపోతున్నాయి, ఇయర్స్ అయిపోతున్నాయి, కానీ ఎవరు సపోర్ట్ చేయట్లా. ఏం చేయాలో అర్థం కావడంలో మాకు. ఎట్లా సినిమా ఆగిపోయింది. అప్పటికే ఏంటంటే ఎవరైనా ఇప్పుడు మనం ఒక వర్క్ చేస్తామంటే దాన్ని మిడిల్లో ఆపేసామంటే దానికి ఎంతమంది ఎన్ని చెప్తారు చెప్పండి. అరే ఈడు అని పెద్ద హీరో లాగా వెళ్ళిపోయినాడు ఇండస్ట్రీకి, పెద్ద వాళ్ళు ఏం పీకలేకపోతున్నారు, ఈడుపు ఏం పీకుతాడు, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదండి. 99.9% నెగిటివ్. సో అట్లా ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, సంథింగ్ ఇదంతా కామన్, ఇదంతా మీకు తెలిసిన విషయం. ఇంకా సో అట్లా ఇంకా రోజులు గడిచిపోతున్నాయి, ఇయర్స్ పోతున్నాయి, మంత్స్ పోతున్నాయి. మేమేమో సినిమా అయితే స్టార్ట్ చేయట్లా. నాకు ఫస్ట్ టైం నాకు సపోర్ట్గా నిలబడిన వ్యక్తి ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ అని ఒక అబ్బాయి వచ్చాడు, సుబ్బు అని ఒక అబ్బాయి. ఆ అబ్బాయి ఆ లైన్ ప్రొడ్యూసర్ పేరే సుబ్బు. తర్వాత ఇంకొక అమ్మాయి రమ అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి తను ఒక ఫ్రెండ్. వీళ్ళిద్దరు ఫస్ట్ నాకు సపోర్ట్ చేసిన వ్యక్తులు. వీళ్ళిద్దరు తర్వాత మళ్ళీ ఒక 2 వచ్చారు. అంటే ఇప్పుడు ఎవరో మధ్యలో వస్తారండి. ఇప్పుడు ఆ అబ్బాయి వస్తాడు, ఏదో ఒక సాంగ్ చేస్తాం, ఇంకో అమ్మాయి వస్తుంది సపోర్ట్ చేస్తుంది, ఏదో ఇంకో ఫైట్ చేస్తాం, మళ్ళీ ఇట్లా ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో నాకు హెల్ప్ అవుతూ వచ్చారు. ఫైనల్గా నాకు మళ్ళీ తర్వాత నాకు ఒక మంచి తమ్ముళ్ళు లాంటి వాళ్ళు వెంకీ, చైతు అని 2 అబ్బాయిలు. వాళ్ళిద్దరు నాకు డే 1 నుంచి స్టిల్ ఇప్పటికీ నాకు సపోర్టివ్గా నిలబడ్డారు. ఫైనాన్సర్, మన సినిమాకు వన్ ఆఫ్ ది కో ప్రొడ్యూసర్స్ వాళ్ళు. అదేవిధంగా వేరే ఒక అన్న దుర్గారావు అనేసి ఒక పర్సన్ అనమాట. ఇట్లా స్టార్టింగ్ వాళ్ళు వచ్చారు. తర్వాత వీళ్ళిద్దరు చైతు వెంకీ అనే పర్సన్స్ వచ్చారు. దాని తర్వాత దుర్గారావు అనేసి ఇంకా వేరే ఆ అన్న వచ్చాడు. ఆయన తర్వాత వచ్చేసి జగపతి రాజు అని ఒక సార్ ఉన్నాడు. సో ఆయన ఫైనల్గా వీళ్ళందరినీ యూజ్ చేసుకొని వీళ్ళందరితో ట్రావెల్ అవుతూ వాళ్ళందరూ ఎంతో కొంత సాయం ఇలా చేసుకుంటూ ఇంకా నా ఫ్యామిలీ సపోర్టు, నా 3 అక్కలు, నా బావలు, మా అమ్మ, అన్న, అందరూ కష్టపడిన డబ్బులు కావచ్చు, మొత్తం అంతా ఈ సినిమా మీద ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఫైనల్గా రిలీజ్ వరకు లాక్కొచ్చానండి. ఓకే, అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంత అయింది జనరల్గా బడ్జెట్? అది మీకు పర్సనల్గా చెప్తాలేండి. బడ్జెట్ అంటే మన లైవ్ బడ్జెట్ చెప్పుకోకూడదు. సో అది ఒక పర్సనల్ అనమాట, అందుకోసమే చెప్పట్లేదు. సో ఇప్పుడు అంటే ఇందులో డైరెక్టర్ గారి అంటే ఐ మీన్ సంతోష్ గారు ప్లస్ మీ నేమ్ ఇద్దరిది ఉంది కదా. అవును. అంటే ఈ కాస్టింగ్ అంతా మీరే తీసుకున్నారా, ఆడిషన్ కానీ, లేదంటే ఈ క్యారెక్టర్కి విలన్ పెట్టాలి అని చెప్పేసి ఎలా సెలెక్ట్ చేస్తారు? లేదు, ఇద్దరము డిస్కషన్ అండి. సంతోష్ ప్లస్ నేను ఇద్దరము ప్రతి విషయంలో ఇద్దరము డిస్కషన్ చేసుకున్న తర్వాతనే మూవ్ అప్ అయ్యాము. నేనే అన్ని చేశాను అనేది అయితే నేను కాదు. ప్లస్ ఆ అబ్బాయి మొత్తం సంతోష్ అనేవాడు, అతనే. సో మేము ఫ్రెండ్స్ కాబట్టి రేరే అనుకుంటాము. సో ఆ అబ్బాయి నిత్యాన్ని అయితే నేనే మాట్లాడాను. బాహుబలి ప్రభాకర్ గారిని నేనే మాట్లాడాను. మెయిన్ కాస్టింగ్ అంతా నేనే మాట్లాడానండి. మిగతా వాళ్ళందరినీ మనోడు మాట్లాడాడు, మా డైరెక్టర్ సంతోష్ మాట్లాడాడు. సో అంటే జనరల్గా ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది, మీరే ఎందుకు తీద్దాం అనుకున్నారు, మీరే ఎందుకు బడ్జెట్ పెట్టుకుందాం అనుకున్నారు, అసలు అంటే ఏంటి ఫైనల్ మోటో ఏంటి మీది, ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్ ఏంటంటే నాకు ఇతను ఒక 5 years ముందు పరిచయం అయ్యాడండి. సంతోష్ అని మా డైరెక్టరు 5 years ముందు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత మనోడు ఫస్ట్ నాకు కథ చెప్పాడు.
అంటే ఒక చిన్న లైన్ చెప్పాడు. లైన్ చెప్పి డార్లింగ్ ఇట్లా మనం ఈ సబ్జెక్ట్ ఒకటి చేయాలనుకుంటున్నాను, సో మనం ఎవరితో వెళ్తే బాగుంటుంది అది ఇది అని చెప్పి డిస్కషన్ చేసుకుంటా ఉన్నాము. ఇంకా ఇద్దరం కథ మీద కూర్చొని డిస్కషన్ చేసుకుంటూ కథ రాస్తూ అటు ఇటు ఇంకా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. నేను కూడా అప్పుడు దీనికంటే బిఫోర్ కొన్ని సినిమాలు అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ అవి ఇవి చేసిన సినిమాలు ఉన్నాయి. హీరోగా 2-3 హీరోస్ ఉన్న సినిమాలు కూడా చేయడము జరిగింది, అవి ఆగిపోవడం జరిగింది, సంథింగ్ ఇట్లా జరుగుతూ వచ్చినాయి అనమాట. మనోడు కథ రాస్తా అంటే నేను పొద్దున్న ఇంకా అడిషన్స్కి తిరిగేదనమాట ఆఫీసులకి. అట్లా చేస్తూ ఉన్నాము, ఇద్దరం ప్రాసెస్లో ఉన్నాము. మనోడు కథ రాయడం మనోడు పని, నేను ఆఫీసులు తిరగడం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. ఇప్పుడు మీలాంటి ఫ్రెండ్స్ ఉంటారు ఎవరో, రే పలానా చోట ఆడిషన్స్ జరుగుతున్నారా వస్తావరా అంటే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోయేది. నా పనుల మీద నేను తిరుగుతూ ఉన్నా, వీడి ఇక్కడ కూర్చొని కథ రాస్తా అన్నాడు. లాస్ట్ ఒకరోజు ఇద్దరం కూర్చొని ఇలా కూర్చొని సిట్టింగ్లో ఉన్నాము, కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. డార్లింగ్ నీకు ఒక విషయం చెప్పాలా అన్నాడు. ఏం చెప్పు అంటే ఈ కథ రాసిందే నీకోసము అన్నాడు. అరే నాకు అసలు నేను షాక్ అయినా. చాలా పెద్ద కథ అండి, ప్రామిస్ చెప్తున్నాను కదా, మీరు చూసిన తర్వాత అసలు మీరు చేయాల్సిన కథ కాదు ఇది. ఏ పెద్ద హీరో కొడుకుని లాంచ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి కథ. సో అందుకోసమని నాకు కథ మనోడు చెప్పంగా నాకు అది చాలా బాగా నచ్చింది. నేను అడిగా, డార్లింగ్ ఇంత కథ నేను హ్యాండిల్ చేయగలనా, మనం చేస్తామో చేయలేమో, అది కాక బడ్జెట్ కూడా ఎక్కువ అయ్యేలాగుంది, సో మనం ఎట్లా హ్యాండిల్ చేయలేమేమో డార్లింగ్, ఎందుకు ఇంత రిస్క్ చేయడం అవసరమా అన్నట్టుగా కూడా డిస్కషన్ జరిగిన తర్వాత మనం అనుకుంటే అలాగే ఉంటుంది, ఇప్పుడు చేస్తే ఆటోమేటిక్గా అంతా మూవ్ అప్ అయిపోతుంది డార్లింగ్, చేద్దాం ప్లాన్ చేద్దాం, నీతో అయింది నువ్వు చేయి, నాతో అయింది నేను చేస్తానని చెప్పి మనోడు చెప్పడం జరిగింది. సో చెప్పిన తర్వాత ఇంకా ఆ రోజు నుంచి మళ్ళీ నేను ఆప్షన్గా కొంతమంది హీరోస్ని కూడా కలవడం జరిగింది. అంటే ఒక 3-4 మూవీస్ చేసిన ఇట్లా ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళని కూడా కలవడం జరిగింది. కలిసి సంతోష్, మా డైరెక్టర్ సంతోష్, నేను ఇద్దరము కలిసి కొంతమంది ఒక 4-5 మెంబర్స్ని కలిసాము. నేనే చెప్పాను మా వాడికి, డార్లింగ్ వద్దులే ఇంత పెద్ద కథ నేను చేయడం ఎందుకు, మనం ఏదో సింపుల్గా, నాకేంటంటే థ్రిల్లర్ సబ్జెక్టులు అంటే బాగా ఇష్టం అండి, సస్పెన్స్ థ్రిల్లర్లు కానీ, ఓ టెంపుల్ బ్యాక్డ్రాప్ కానీ, ఈ టైప్ నాకు బాగా చాలా పిచ్చే సినిమాలు అంటే అవి. అట్లా ఏదైనా తక్కువ బడ్జెట్లో మనం అది ప్లాన్ చేద్దాంలే, నాకు తర్వాత చూద్దాము, ఇదైతే మనం వేరే వాళ్ళతో చేద్దాం డార్లింగ్, ఫస్ట్ మనం ఇక్కడ నిలబడడం ఇంపార్టెంట్, నేను సినిమా చేయాలనేది కాదు అన్నట్టుగా అట్లా డిస్కషన్ వచ్చింది. వస్తే మనోడు అనుకొని, లేదు పక్కా నువ్వే చేయాలి, ఇది నేను ఫిక్స్ అయిపోయినా, నువ్వు చేయాలి డార్లింగ్ అంతే అన్నాడు. సరే అనుకుని ఆ డే నుంచి ఇంకా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది, అంతే, ఇంకేం లేదు.